ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను 2 మూటలు చూశాడంట. ఒక మూటలో విజ్ఞానం ఉంది, ఒక మూటలో 10 లక్షల రూపాయలు ఉన్నాయి. చుట్టూరు చూశారు, ఎవ్వరు లేరు. ఐజాక్, నువ్వేం తీసుకుంటావు? డబ్బు తీసుకుంటావా, చదువు తీసుకుంటావా? బా, ఐజాక్ చాలా గొప్పవాడు అవుతాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అతనట, మనం చాలాసార్లు డబ్బు కోసం ఆశపడుతూ ఉంటాం. అయితే మరి జ్ఞానవంతులు జ్ఞానమే తీసుకుంటారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు పేరెంట్స్ ఎక్కువ టైం గడిపే అవకాశం వచ్చేది. మా ఇంట్లో టీవీ లేదు. మాకున్న టీవీ అంతా మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కబుర్లు. అక్కడ ఎన్ని కబుర్లనే చెప్పుకునేవాళ్ళం. డ్యూటీ నుంచి రాగానే కూర్చునేవాడిని. అమ్మ ఏంటి విశేషాలు అనేవాడిని. అమ్మ చెప్పేది, మా నాన్నగారు చెప్పేవారు ఇలాగా. అయితే ఏదైనా ఒక మంచి విషయం కోసం, మంచి వ్యక్తి కోసం చర్చ వచ్చినప్పుడు ఆమె ఒక మంచి విషయాన్ని సామెతల గ్రంథం నుంచి చెప్పేది. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అతను అల్పులు ఎదుట కాదు రాజుల ఎదుట ఉంటాడు అని అనేవారు. అంటే తన పనిలో నిపుణత. నేను వెంటనే మా ఇంట్లోనే అప్లై చేసుకునేవాడిని. నాన్నగారికే కానీ చక్కగా ప్రసంగించే వరం ఉంటే ఎప్పటికీ ఆయన పెద్ద చర్చి కట్టేసిన. ఆమె అప్పుడప్పుడు అంటూ ఉండేది ఏంటంటే, ఆయనతో పాటు వచ్చిన వారు ఎంత పెద్ద చర్చిలు కట్టారో, మరి మీ నాన్నగారికి ఒకటే ఒక వరం ఉంది, ప్రార్థనా వరం ఉంది. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కానీ అద్భుతాలు ఎంతమందికి అవసరం? చేయించుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరో సరిగా కట్టడం లేదు. మాట నేర్పరితనం, కట్టడం ఇవన్నీ కూడా అవసరం. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మరి కొంచెంగా మాట్లాడే కొంచెం తలాంతి ఇయ్యి. కారణం ఏంటంటే నాన్నగారు సంఘాలను కట్టలేకపోతూ ఉన్నారు, నాన్నగారు సంస్థలను కట్టలేకపోతూ ఉన్నారు. కాబట్టి వారి కుమారులుగా మీరు మాకివ్వండి అని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. తన పనిలో నిపుణత. మన కుమారులను కూర్చుండబెట్టుకున్నప్పుడు వారికి ఏమి నేర్పించాలంటే నైపుణ్యం నేర్పించాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును వినాలి. చాలామంది సామెతల గ్రంథంలో ఉండేవన్నీ కూడా తండ్రి కుమారునికి బోధించే బోధలే, తల్లి కుమారునికి బోధించే బోధలే సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. బహుశా సొలొమోను దావీదు వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాడు. అంటే దావీదు తన చనిపోయే ముందు కుమారుని పిలిచి ఆ కుమారుడికి ఒక్కొక్క వ్యక్తి కోసం పరిచయం చేస్తున్నాడు. యోవాబు మంచోడే కానీ చాలా జాగ్రత్త, అతను చాలా మంచోడే కానీ జాగ్రత్త, అతన్ని మాత్రం గుర్తు చేసుకో, నువ్వు మాత్రం వదిలిపెట్టొద్దు. అతను అలా చెప్తా ఉంటే సొలొమోను మహారాజు వింటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుని ఒక గొప్ప టీచింగ్ రాస్తా ఉన్నాడు. ఈ టీచింగ్ లేకపోతే రైటింగ్ కొంతమందికే సాధ్యం. చాలామందికి రాయాలని ఉంటుంది కానీ పెన్న పెడతారు, థాట్స్ రావు. సొలొమోను కొన్ని వేల సామెతలు రాస్తే కొన్ని మాత్రమే ఇందులో ఇంక్లూడ్ అయినాయి. ఇక్కడ ఏమంటున్నాడు? కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వివేకమునందునట్లు ఆలోచించుడి. ఏంటదే వివేకము? వివేకం అంటే ఏంటి తెలుసా? ఏంటి వివేకాన్ని ఎలాగన్నాలా? మంచి చెడ్డ వివేచించడం, మంచి చెడ్డ వివేచించడం. నేను మరలా ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని. అయితే ఒక సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు అమ్మగారు, నేను ఎప్పుడు చిన్నవాడిని కూడా నేను వస్తాననేవాడిని, వెళ్తూ ఉండేవాడిని. నన్ను తప్పకుండా తీసుకెళ్ళేవారు. వెళితే అక్కడ ఏం చేశారంటే చక్కని భోజనం తయారు చేశారు. ఏమండి, మీరు సంబంధం చూడడానికి వచ్చారు కానీ మీతో సంబంధం అందడం, మీరు పాస్టర్ గారి కుటుంబం, మేము సెక్యులర్, మేము సినిమాలు చూస్తాం, మీరు సినిమాలు చూడరు, మేమేమో ప్రార్థన చర్చికి వెళ్ళాం, కానీ మరి మీ కుటుంబంలో సెట్ అవుతారో సెట్ అవ్వరో మాకు కొంచెం డౌట్గా ఉన్నది, మేము ఆలోచించుకుంటాం అంటే సరే అన్నారు మా నాన్నగారు. అన్న తర్వాత భోజనాలు వండేసాము, తినేసి వెళ్ళండి అన్నారు. అప్పటికి ఇంచుమించు 1 గంట అవుతుంది, అవునా? అప్పుడు మా అమ్మగారు నాన్నగారు అన్నారు, బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను, నాన్న ఎందుకు భోజనం చేయకుండా వచ్చేసారు? వాళ్ళు మనకు చుట్టాలు, తర్వాత మనకు తెలిసిన వాళ్ళు,
మీరు ఎందుకు భోంచేయలేదంటే అది తప్పు. కారణం ఏంటంటే అక్కడ సంబంధం కలుపుకోకుండా భోంచేయకూడదు. నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటి ఆ థాట్ అంటే, అక్కడ మన చిన్నపిల్లలకి వివేచనలు ఉండవు. ఎందుకు తినొచ్చో ఎందుకు తినకూడదో తెలియదు, పెడితే తినేస్తూ ఉంటారు. ఎప్పుడైనా తల్లులు కానీ తండ్రులు కానీ ఒక ఆలోచన చెప్పినప్పుడు దీనికోసం అప్పుడు ఇమ్మీడియట్గా ఇన్స్పిరేషన్ రాదు, లేకపోతే ఎన్లైటన్మెంట్ కలగదు. మరి బుద్ధుడికి చాలా కాలం తర్వాత ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక బోధి వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు ఇవన్నీ మననం చేసుకుంటున్నాడు ఏంటో అక్కడికి కొన్ని ఎన్లైటన్మెంట్స్ వచ్చినాయి. ఎందుకు ప్రజలు దుఃఖిస్తున్నారు? కోరికలే దానికి కారణం. ఎందుకు మనుషులు చనిపోతున్నారు? ఇలాగా ప్రతి ప్రశ్నకి ఒక్కొక్క సమాధానం వచ్చింది. మన తండ్రి బోధించిన, తల్లి బోధించిన, ఒకవేళ అక్క చెప్పిన, అన్న చెప్పిన కొన్ని థాట్స్ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలట? వినాలి. ఈ సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానాన్ని బోధిస్తుంది. అందుకనే పిల్లలతో ఈ ప్రతిరోజు పనున్నా లేకపోయినా తప్పకుండా ఖాళీగా ఉన్నారనుకోండి, ఒక అధ్యాయం చదివి వినిపించవా నాకు అని అనాలి. అంటే అమ్మ ఏం చేస్తుందంటే కూరగాయలు కోసుకుంటూ ఉంటారు, వంట చేసుకుంటూ ఉంటారు. నాకేదో థాట్ వచ్చింది, ఒకసారి సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి చదవా అంటే వాళ్ళు చదువుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు చదువుతూ ఉంటారు. చదువుతూ ఉన్నప్పుడు దాని గురించి ఏదైనా ఒక థాట్, తండ్రి ఇవ్వచ్చు, తల్లి ఇవ్వచ్చు, ఆ విధంగా మీరు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళు క్రమం తప్పకుండా ఉంటారు. అంటే క్రమం అంటే కొన్నిసార్లు యూత్ వల్ల ఏమైపోతారంటే ప్రేమలో పడిపోవడం, బయటికి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అలా వెళ్లకుండా ఉండాలంటే తరచుగా ఒక్కొక్కసారి కొంచెం చిన్నపిల్లలకి ఆసక్తికరంగా ఉన్న, అవి కొంచెం తప్పు అవగాహనలో ఉన్న సామెతల గ్రంథం 5వ అధ్యాయము 6వ అధ్యాయం చదివితే అక్కడ ఏమంటో తెలుసా? జారస్త్రీ పెదవుల నుండి తేనె కోరును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపోయినవి. అంటే మనం ఉండే కమ్యూనిటీలో అలాంటి సమస్యలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ పూర్వం ప్రహారీ లేని ఇల్లులు ఉండే. అంటే ఇంకా ప్రహారీలు ఉండవు. ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లోకి, ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ గొడవ జరిగితే 10 మంది వచ్చేసేవారు, ఇక్కడ గొడవ జరిగితే 10 మంది వచ్చేసేవారు. అక్కడ ఎవరితో లేచిపోయినా అందరూ తెలిసిపోయేది, చిన్నపిల్లలతో సహా అందరూ తెలిసిపోయేది. ఇప్పటికీ కూడా నేను పెరిగిన గ్రామంలో ఎప్పుడైనా ఒకళ్ళకి మ్యారేజ్ అయిందంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే 10వ రోజున ఎవరితోన్నా తీసుకుపోతూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. అక్కడ వరుస వాయు లేదు. ఒక్కొక్కసారి పినతల్లైనా పెద్దమ్మైనా ఎవరన్నా తీసుకుపోతూ ఉంటారు. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మా అమ్మగారు ఏం చేసేవారంటే, ఏటమ్మా గొడవ అంటే అప్పుడు ఇలాంటి విషయాలు చెప్తూ ఉండేవారు. ఎందుకు జాగ్రత్తగా ఉన్నామో జీవితంలో అంటే, కుర్రాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే ఇలాంటి వచనాలు అప్పుడప్పుడు తండ్రో తల్లో చక్కగా చెప్పాలి. మొన్న చదువుతూ ఉన్నాను ఒక స్టేట్మెంటు. ఏ తల్లి తండ్రి అయితే పిల్లలతో స్నేహంగా ఉంటారో అప్పుడు వాళ్ళు పంచుకుంటారు. వాళ్ళు కర్రది నువ్వు అసలు డిసిప్లిన్ తప్పేమని కర్ర పట్టుకుని కూర్చున్నారో వాళ్ళు ఏం పంచుకోలేరు. ఇంకా అమ్మతో చెప్పినా నాన్నతో చెప్పినా వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి మన నుంచి డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంది. బైబిల్ ఎప్పుడు పరిశుద్ధతను బోధిస్తుంది, పవిత్రతను బోధిస్తుంది. బైబిల్ ఎప్పుడు క్రమశిక్షణను బోధిస్తుంది. బైబిల్ ఎప్పుడు మన జీవితాన్ని క్రమమైన విధానంలో తీసుకెళ్ళమని బోధిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తుంటే అధికారపూర్వకంగా ఉండేదట. ఆయన మామూలుగా బోధించేవాడు కాదు. ఎవరైనా బోధించినప్పుడు చెప్పాడా, చేసామా, విన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నప్పుడు అది వారి హృదయాల్లో గుచ్చుకునేది, వారి జీవితాలని మార్చుకునేలా చేసేది. ఆయన 3 రకాల మినిస్ట్రీలు చేశాడు. ఏంటంటే ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము మనం చదివినప్పుడు చాలా చక్కని విషయాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము నుండి చదవండి ఒకసారి. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కపెర్నహూము ఆయన హెడ్ క్వార్టర్స్గా చేసుకున్నారు. ఆయన నజరేతులో పెరిగాడు, ఐగుప్తు నుండి నజరేతులో పెరిగాడు. నజరేతు నుంచి మరి కపెర్నహూము వచ్చి అదే ఆయన మిషనరీ హెడ్ క్వార్టర్స్.
ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ తిరిగి కపెర్నహూము వస్తూ ఉండేవాడు. ఆయన వచ్చి విశ్రాంతి తీసుకునేవాడు కాదు, ఆయన బోధిస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం చేతికి ఇవ్వబడితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపించాడు, ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి పంపించారు, నలిగిన వారిని విడుదల చేస్తాను అంటే, ఇదేం బోధ, ఈయన ఎలా చేస్తున్నాడు, ఆయన చదివి వినిపించాలా లేకపోతే నేను చేయడానికి వచ్చాను అని అనాలా? యేసుక్రీస్తు వారి ప్రభు వారి బోధ అధికారపూర్వకంగా ఉన్నదని లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి 16వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ కూడా అదే ఉంటుంది. చూడండి 17వ వచనం. యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇక్కడ చూడండి 21వ వచనంలో, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరుదని వారితో చెప్పాను. అప్పుడు అందరూ ఏమనుకున్నారట? ఆయన నోట నుంచి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఇంకా చూస్తే ఇంత అధికారపూర్వకంగా ఆయన ఏ విధంగా బోధిస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన చేసే కార్యాలన్నిటికీ ఆశ్చర్యపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మన బోధ అధికారపూర్వకంగా ఉండాలి. మనం బతిమాలితే పనులు జరుగుతా లేదు. తల్లిదండ్రులు ముఖ్యంగా కొన్నిసార్లు ఖండితంగా కొన్ని చెప్పాల్సి ఉన్నది. కొన్నిసార్లు దేవుని బట్టి వాళ్ళకి భయభక్తులు నేర్పించవలసి ఉంది. ఇది యాక్చువల్గా ఎడ్యుకేషనల్ సండే అంటారు. పిల్లలకు బోధించే ఒక సండే స్కూల్ సండే అని పేరు పెట్టచ్చు. అయితే ఈ రోజున తల్లిదండ్రులు నేర్చుకోవలసింది, లేదంటే సండే స్కూల్ టీచర్లు బోధకులు నేర్చుకోవాల్సిందంటే, ఆయన అధికారపూర్వకంగా బోధించాడు. ఆ అధికారాన్ని మనము కూడా అలవాటు చేసుకోవాలి. మనము కూడా మన బోధ అధికారపూర్వకంగా ఉండాలి. ఇప్పుడు ఇలా చూసుకుంటూ వస్తే 32వ వచనంలో ఏముంది? ఆయన వాక్యము ఎలాగుందో చెప్పండి, అధికారముతో కూడినదే అన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెక్కు, నువ్వు వెళ్ళకు, నువ్వు చదువు, నువ్వు మోకరించు, ప్రార్థించు, నువ్వు అలా ఉండాలి, నువ్వు చక్కగా ఉండాలి. ఇది ఎలా ఉంటుంది? అధికారపూర్వకంగా ఉంటుంది. మనం అలా చెప్పామనుకోండి, ఏదైనా చర్చి మాకు ఇంకోటి లేదా అనుకోవచ్చు. కారణం ఏంటంటే, కొన్నిసార్లు చెప్పినప్పుడు ఈ మధ్యకాలంలో తిమోతికి రాసినట్టుగా ఆయన అంటున్నాడు, చాలామంది దురద చెవులు గలవారే వారికి ఇష్టమైన బోధకి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఏమవుతుందంటే, ఈ ఇష్టమైన బోధకి వెళ్ళిపోవలసిన అవసరత ఏర్పడింది. కాబట్టి కొంతమంది అలాగే వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎలాగవుతున్నారంటే, ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే, వాళ్ళకి ఇష్టం లేని బోధ వస్తూ ఉంది. అధికారపూర్వకమైన బోధ కొన్నిసార్లు ఖండించాలి, కొన్నిసార్లు బుద్ధి చెప్పాలి, కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే ప్రకటించరు. సువార్త గాస్పల్ అంటే ప్రకటించేది. గో అండ్ ప్రొక్లైమ్, నువ్వు వెళ్ళి ప్రకటించు. రోడ్ల మీద ప్రకటించేది అధికారపూర్వకంగా ఉండదు. ఇక్కడ మందిరంలో కూర్చుని బోధించేది అధికారపూర్వకంగా ఉంటుంది. మనము ఏం చేయాలో చెప్తుంది, ఎందుకు ఇతర వాటి వైపు వెళ్ళకూడదో చెప్తుంది, ఎందుకు ఇతర విశ్వాసాలను మనం అనుసరించకూడదో చెప్తుంది. సంఘంలో ఈ 4 గోడల మధ్య we teach, not we preach. We don't preach, we teach. యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉన్నారు. ఆయన బోధ ఎలాగున్నదంటే అధికారపూర్వకంగా ఉన్నది. ఇక్కడ చూసినప్పుడు ఈ అధికారపూర్వకమైన బోధ మరొకటి చూద్దాం. చూడండి ఇక్కడే ఇంకా కిందకు వచ్చినప్పుడు 34వ వచనంలో, వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయ వచ్చితవా, నీ వాడువో మేము ఎరుగుదుమ్మను, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు ఏమంటున్నాడు చెప్పండి? ఎలాగ చెప్పుంటాడు? ఊరకుండమని, ఊరుకో అన్నాడా? ఊరుకో, చాలా కసిరుంటాడు, గద్దించుంటాడు. లేకపోతే ఆ దెయ్యాలు సౌండ్ చేస్తాయి, అరుస్తున్నాయి, నువ్వు దేవుని పరిశుద్ధుడు అంటే పక్క వాళ్ళకి నిజంగా ఈ సత్యం ఇతను తెలిసినా పక్క వాళ్ళకి వెటకారంగా ఉండి ఉంటుంది. అంతే కదా? మీరు జ్ఞానవంతులండి అన్నారనుకో, బహుశా ఇతను ఆయన జ్ఞానం కోసం వినుంటాడు కాబట్టి మీరు జ్ఞానవంతులు అని ట్రూగా మనస్ఫూర్తిగా చెప్పుకుంటాడు. కానీ వినేవాళ్ళకి ఎలాగుంటుంది? ఎగతాళి వ్యంగంగా ఉంటుంది.
ఆయనేమో చేత పెద్ద జ్ఞానవంతుడంట అంటారన్నమాట. ఈయన దేవుని పరిశుద్ధుడు. ఇప్పుడు మనకు రెండు విషయాలు అర్థమవుతుంది. ఆయన బోధలో అధికారము, ఆయన పనులలో అధికారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బోధలో అధికారము, ఆయన పనులలో అధికారం. ఇది చూస్తూ ఉంటే రెండు ముఖ్యమైన విషయాలు కనబడతా ఉన్నాయి. కేవలము యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడుంటే సాతాన్లు అక్కడికే వస్తూ ఉన్నాయి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు సాతాన్లు నోరు మూయించవలసిన పరిస్థితి వచ్చింది. వెలుగు ఎక్కడుంటే చీకటి అక్కడ ఉంటుంది, చీకటి ఎక్కడుంటే వెలుగు అక్కడికి వెళ్తూ ఉంటుంది. దేవుని కుమారులు మీటింగ్ పెట్టుకుంటే సాతాను ఇటు అటు తిరుగుతూ అక్కడికి వెళ్ళి కూర్చునేదంట. అంటే సాధారణంగా సాతాను దాని మీటింగ్ ఎక్కడంటే దేవుని కుమారులు ఎక్కడ కూర్చుంటున్నారో అక్కడికి వెళ్ళడం, వాళ్ళని నిరుత్సాహపరచడం, వాళ్ళని వారి యొక్క ఆసక్తి మీద నీళ్లు జల్లడం. కొత్తగా రక్షించబడ్డ వారు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ సీనియర్లు ఏం చేస్తారంటే, ఎంత అవసరమా, నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, అంత తొందరగా వెళ్ళిపోవాలా, ఊరుకో నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, అంతేం అక్కర్లేదు, తీరుబడిగా వెళ్ళొచ్చు అంటే వాళ్ళ ఆసక్తిని నెమ్మదిగా ఏం చేస్తూ ఉంటారంటే నీరు కార్చేస్తూ ఉంటారు. సాతాను ఒక్కొక్కసారి మనలో అలాంటిది చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చేసే స్వస్థత 100%. ఒకవేళ మన డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, అది ఏంటంటే స్వస్థత తక్షణం రాదు. తక్షణం నీవు నీ పరుపెత్తుకుని బయటకు వెళ్ళు అంటే ఆయన పక్షవాయువు గలవాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా పక్షవాయువు గలవాడు పైకి లెగాలంటే సుమారుగా ఎంతకాలం పట్టొచ్చు, ఆ సీరియస్నెస్ని బట్టి. కొన్నిసార్లు నిలబట్టచ్చు, కొన్నిసార్లు 6 నెలలు పట్టచ్చు, కొన్నిసార్లు సంవత్సరం పట్టచ్చు. ఆ ఫిజియోథెరపీ అంటారు, ఫిజియోథెరపీ కూడా సంపూర్తిగా పూర్తి అవ్వదు. ఇలాగ అనేక రకాలైన ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు స్వస్థత ఇస్తే ఇంకా 100% స్వస్థత. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఆయన దైవత్వం మనకు కనిపిస్తుంది. ఆయన మాటలో దైవత్వం ఉంది. అందుకనే ఆయన పిలిస్తే చనిపోయిన వారు బ్రతికేవారు. తల్లితోకమి చిన్నదానా లేకుంటే ఆమె లేచిపోయింది, ఆమెకు వినపడింది. బికాజ్ ఈజ్ ఎ క్రియేటర్, ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన మాటలో జీవం ఉన్నది, అందుకనే ఆమె లేచిపోయింది. లాజరు బయటికి రావటం 4 రోజులు లోపల ఉండిపోయిన వ్యక్తి, లోపల మొత్తం పేగులన్నీ తీసివేసి అతనిలో సెంట్లు అన్ని పూసివేశారు, మొత్తం తలంతరికి కూడా రుమాలు కట్టేశారు. కానీ అతను నడుచుకుంటూ వచ్చేస్తామన్నాడు. ఆయన మాట పవర్ఫుల్, ఆయన మాట శక్తి కలిగినది, ఆయన మాట జీవం కలిగినది, ఆయన మాట బైబిల్లో ఉన్నది. కాబట్టి అంత పవర్ఫుల్ మాట మీరు చదివితే శక్తిమంతులు అవుతారు, మీరు చదివితే జీవం కలిగిన వారు అవుతారు, మీరు చదివితే దేవుని యొక్క క్రమశిక్షణలో ఉంటారు. ఆ మాటలు చదవకే మనము లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాం. లోకమును దాని ఆశ గతించిపోదు, దేవుని చిత్తం చిరకాలం ఉంటుంది. మనం లోకం వైపుకే ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగా చదవలేకపోతున్నాం. జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు భయపడిపోతున్నాం. కారణం ఏంటంటే మన జీవితంలో విశ్వాసం తగ్గిపోతుంది, దేవుని మీద నమ్మకం తగ్గిపోతుంది. ఇందాక పాట పాడుకున్నట్టు దుష్టుల క్షేమం చూసి నేనేమనుకున్నానంటే, ఇదిగో చూసావా, దుష్టులకి ఏ జ్వరాలు లేవు, వాళ్ళు తెగ తాగేస్తున్నారు కానీ హ్యాపీగా ఉంటూ ఉన్నారు. నేనేం తాగానని షుగర్ రోగం వచ్చింది, నేనేం తాగానని క్యాన్సర్ రోగం వచ్చింది. చాలా మంచి వాళ్ళు క్యాన్సర్లు వచ్చేసినాయి. అప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే నాకే ఎందుకు వచ్చింది, మనకు తెలియదు ఎందుకు వచ్చిందో. కానీ కొన్ని రోగాలు దేనికోసం వస్తాయట, దేవుని. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ఒక మంచి పదం చూస్తాం, దాన్ని సెమెయోన్ అంటారు. సెమెయోన్ అంటే సూచన. దీన్ని మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ఉంది. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాధారణంగా నీటిని ద్రాక్షారసముగా చేయడం ఏమని చెప్తాం మనం? అద్భుతము అంటాం. ఏంటంట? అద్భుతము. దెయ్యములు వెళ్ళగొట్టబడటం అంటే ఏంటి చెప్తాము? అద్భుతం అంటాం. ఆశ్చర్యకార్యాలు అద్భుతం అంటాం. ఒకవేళ కుంటివాడిని నడిపించడం ఏం చెప్తాము? అద్భుతం అంటాం, లేకపోతే ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే వండర్ వర్క్.
చూసిన వెంటనే అబ్బాయి ఎంత బాగుంది అని ఆశ్చర్యపో. కానీ ఒక మిరాకిల్ ఏంటా మిరాకిల్? వైన్ లేకపోతే వాటర్ టర్న్ ఇంటూ వైన్. కానీ దీనికి ఏం పదం వాడారు తెలుసా? సూచక క్రియ. ఏంటది? సూచక్రియ. ఇక్కడ అద్భుతము అని మాట్లాడలేదు. ఇతర ప్రదేశాల్లో చూస్తే అద్భుతం అని ఉంటుంది, ఇక్కడ చూస్తే క్లియర్గా సూచక క్రియ. ఏంటి సూచక క్రియ? మనం ఎలా చూసామనుకోండి, సైన్ బోర్డులు ఉంటాయి. సైన్ బోర్డులు ఉదాహరణకి ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వంతెన ప్రమాద స్థితిలో ఉన్నది, బరువులు దించి వాహనములు పోవాలను. లేదంటే ఇక్కడ మనం కాకినాడ వెళ్తున్నాం అనుకోండి, వెల్కమ్ టు కాకినాడ, స్వాగతం. లేకపోతే అటు నుంచి వస్తున్నాం అనుకోండి, మాధవపట్నం అంటే మనం మాధవపట్నం వచ్చామని అలా తెలుస్తూ ఉంటుంది. సూచన. ఇప్పుడు ఇది ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయనలో దైవత్వం ఉన్నది, ఆయనే సృష్టికర్త అన్నానికి ఒక సాధారణ నీటిని ఆయన ద్రాక్షారసంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెయ్యాలు పట్టిన వాడిని మీరు నేను గుర్తించలేం. అతనిలో ఏం దెయ్యం పట్టిందో, మోగ దెయ్యం పట్టిందా, లేకపోతే చెవి దెయ్యం పట్టిందా, ఆడదెయ్యం పట్టిందా, మగ దెయ్యం పట్టిందా, వీ డు నాట్ నో. ఆ దెయ్యాల్లో మళ్ళీ ఆడ మగ ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. బట్ జీసస్ సెడ్, ఇతను విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు మౌనంగా ఉండు. అది అధికారపూర్వకంగా దేవుని అభిషేకం పొందుకున్నాడు కాబట్టి, దేవుని యొక్క అభిషేకత ఎవరికంటే ఉన్నదో వాళ్ళందరూ. ముఖ్యంగా ద పర్పస్ ఆఫ్ మినిస్ట్రీ, ఈ యొక్క స్వార్థ పరిచర్యలో ఈ దేవుని వాక్యం బోధించడం, అద్భుతాలు జరగడం, ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి, ఉంటాయి కూడా. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయంలో, లూకాసు వార్త 4వ అధ్యాయంలో 40వ వచనం, సూర్యుడు అస్తమించుండగా నానా విధములైన రోగముల చేత పీడింపడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరు. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచు. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను కనుక ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు ఈ 2 వచనాలు ఇంపార్టెంట్, 42, 43. ఏంటవి? ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళను. జన సమూహము ఆయనను వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా. ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు? ఆయన ఉంటే స్వస్థత జరుగుతుందని, ఆయన ఉంటే అద్భుతాలు జరుగుతాయని, ఆయన ఉంటే 5,000 మందికి ఆహారం అంటున్నాడు, ఇంకా ఊరోళ్ళందరికీ భోజనాలు వచ్చేస్తాయని, ఆయన ఉంటే ఇంకా రోగాలు ఏమీ ఉండవని. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? నేను ఇతర పట్టణములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి క్రీస్తు ప్రభు వారు వచ్చారు. అద్భుతాలు మెయిన్ కాదు, కానీ అద్భుతాలు చేయవలసిన అవసరం వచ్చినప్పుడు అద్భుతాలు చేశాడు. అక్కడ వాక్యము ప్రకటించడం చాలా ఇంపార్టెంట్. మన సంఘాల్లో ముఖ్యంగా ఏంటంటే అద్భుతాలు అనేది కొంతమంది ఒకవేళ అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన అద్భుతం జరుగుతుంది, జరగదని నేనేం చెప్పను, నేను చూస్తూ ఉంటాను. కొంతమంది ఇప్పుడు 105 105 డిగ్రీల జ్వరం ఉండొచ్చు. నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు లేచి కూర్చుంటారు కూడా. మీకు చూపిస్తాను కావాలంటే. అలాగే ఒకసారి దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన చేశాను. వాళ్ళ ప్రార్థనలో దెయ్యాలు పోయినాయి. నేను చాలాసార్లు టెస్టిమనీ చెప్పాను. నేను దెయ్యాలు పోగొడతానని పెద్ద మెళ్ళలో దండ వేసుకుని దెయ్యాలు పోగొట్టబడును అని చెప్పేసి నేను వెళ్ళనవసరం లేదు. నా చర్చికి వస్తే వాళ్ళ ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, వాళ్ళు క్షేమంగా ఉంటారు. అంతకు మించి నేను ఇదే పని మీద బోర్డు కట్టుకుని వెళ్ళడం అనేది నాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, స్వస్థలు చేయడానికి దెయ్యాలు వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, నా పని ఏంటంటే క్రీస్తు సువార్త ప్రకటించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు అవి తప్పకుండా జరుగుతాయి, జరగవని కాదు. ముఖ్యంగా ఈ సువార్తల భాగం చూసామనుకోండి, 3 ముఖ్యమైన పనులు ఉంటాయి. 1, యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యాన్ని ప్రకటించడం. 2, ఆయన స్వస్థతలు చేయడం. ముఖ్యమైన 3వది ఏంటంటే, ఈ స్వస్థత నీ జీవితంలోనూ నా జీవితంలోనూ జరగాలంటే ముఖ్యమైనది ఏంటంటే మనకు విశ్వాసం ఉండాలి.
ఎవరికైతే విశ్వాసం లేదో వారి జీవితంలో ఏ విధమైన అద్భుతం జరగదు. నేను ప్రార్థన చేసినా జరగదు, ఇంకా పెద్ద పాస్టర్ గారు ఎవరన్నా వచ్చి ప్రార్థన చేసినా జరగదు. కారణం ఏంటంటే నీకు విశ్వాసం లేదు కాబట్టి. గ్రీక్ భాషలో ఏమంటారంటే పిస్టిస్ అంటారు. పిస్టిస్ అంటే ఫెయిత్ అండ్ ట్రస్ట్. యేసుక్రీస్తు స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన దీవెన ఇవ్వగలిగిన దేవుడు అని నమ్మితే నీకు తప్పకుండా జరుగుతుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 9:22. మత్తయి సువార్త 9:22. ఓకే, నెక్స్ట్ మార్కు సువార్త 10:52. చూడండి ఇక్కడ ఏం చెప్తుంది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ఎక్సెప్షనల్ ఇన్సిడెంట్లో ఎక్సెప్షనల్ కూడా ఏమీ లేదు. బహుశా ఇప్పుడు పక్షవాయువు గలవాడిని దానిలోంచి దించుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి విశ్వాసం చూశారు? దింపేవారి విశ్వాసం చూశారు. వారిని బట్టి యేసు ప్రభువారు ఇతను క్షమించారు. ఎందుకంటే క్షమించగలిగిన సమర్థత, స్వస్థపరచగలిగిన సమర్థత యేసు ప్రభు దగ్గర ఉన్నదని ఈయన గుర్తించారు. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకునే చక్కని విషయాలు ఏంటంటే, నెంబర్ 1, బైబిలు దేవుని వాక్యము. దీని నిండా జ్ఞానం ఉంది. దీని నిండా ఏమన్నదే? జ్ఞానం ఉంది. అది బహుశా తాజ్మహల్ ఎక్కడ కట్టబడింది అనేది ఇందులో ఉండకపోవచ్చు. లేకపోతే మన ప్రెసిడెంట్ గారు ఎవరు అనే పేరు ఇందులో దొరకపోవచ్చు. లేకపోతే 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో 7 వింతలు ఎక్కడున్నాయి అనేది ఇందులో ఉండకపోవచ్చు. అది దానికి సంబంధించిన జ్ఞానం కాదు. దీనిలో దేనికి సంబంధించిన జ్ఞానం ఉందంటే, నీ జీవితాన్ని కట్టుకోవడానికి సంబంధించిన జ్ఞానము, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి సంబంధించిన జ్ఞానము, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి అవసరమైన ప్రూఫ్స్, నిజమైన దేవుని వైపు ఏ విధంగా మనం నడుచుకోవాలో, లేకపోతే ఆయన సన్నిధిలో మరి నిందారహితుడుగా ఎలాగుండాలో తెలుసుకోవడానికి అవసరమైన జ్ఞానము దీనిలో ఉన్నది. యవనస్తులు తమ మార్గాన్ని విడిచిపోకుండా, తొట్టుపోకుండా దేవుని వాక్యాన్ని మనసులో ఏ విధంగా దాచిపెట్టుకోవాలో ఇందులో రాసున్నది. అంతేకాదు, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి నరరూపుగా వచ్చారు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ దేవుడే నరరూపిగా ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఆయన వాక్యం బోధించినప్పుడు అధికారపూర్వకంగా ఉన్నది. ఆయన నోరు విప్పితే జ్ఞానం వచ్చింది, ఆయన నోరు విప్పితే స్వస్థత వచ్చింది, ఆయన నోరు విప్పితే కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, చెవిటివారు విన్నారు. అలాగే నీరు ద్రాక్షారసం అయిపోయింది, గాలి మాట విన్నది, అలాగే సముద్రం నిమ్మలించింది ఆయన మాట్లాడితే. కాబట్టి ఆయన అధికారంతో ఆ పనులన్నీ చేశారు. అలాగే ఆయన ఏం చేశారంటే అధికారంతో స్వస్థత చేశారు. స్వస్థత అంటే ఏ ప్రాసెస్ ఉంటుంది. స్వస్థత అంటే మిరాకిల్ కాదు. స్వస్థత అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి జ్వరానికి, అది తగ్గడానికి కనీసం 3 hours పడుతుంది, లేకపోతే 2 hours పడుతుంది. అది స్వస్థత. ఇమ్మీడియట్గా లేచిపోయాం అనుకోండి, అది మిరాకిల్, అది అద్భుతం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో మనకు స్వస్థత ఉంది. మనం ప్రార్థన చేసుకుంటాం, దేవుడు ఏం చేస్తాడు? స్వస్థిస్తాడు, స్లోగా మార్పిస్తాడు. ఒక మారని వ్యక్తి ఉంటే అతనిలో ఒక మార్పు రావచ్చు, లేకపోతే ఒక తీరని కష్టం ఉంటే అది మార్చబడవచ్చు, లేదంటే ఏదైనా ఒక గొడ్డు సమస్య ఉంటే అది తొలగించబడవచ్చు. నీ ముందు మౌంటైన్లా ఒక సమస్య ఉంటే అది నెమ్మదిగా తీసివేయబడవచ్చు. మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 9:3 లూకా సువార్త 7:27 22 ఒకసారి చూద్దాం. ఈ 2 వచనాలు చూసుకున్న తర్వాత ముగించుకుందాం. యేసు వీని కన్నవారైనను పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో సమస్య వచ్చింది అనుకోండి,
ప్రభువా ఎలాంటి సమస్య, నీ క్రియలు నేను ప్రత్యక్షం చేస్తున్నాను, కానీ ఎంత పెద్ద సమస్య నేను తట్టుకోలేను. ఎప్పుడైనా అలా ప్రార్థన చేసామా? మన జీవితాల్లో చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి, అది పెద్దదో చిన్నదో. ప్రభువా నేను తట్టుకోలేని సమస్య వద్దు. బైబిల్లో ఉంటుంది, నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు నీళ్లు నీపై పారవు, నీవు అగ్నిలో విడిచి వెళ్ళినప్పుడు అవి నిన్ను, అంటే నడవలసిన అవసరం వస్తుందని గుర్తుంచుకోండి. అగ్నిలో పడవలసిన అవసరం వస్తుందని గుర్తుంచుకోండి. శ్రమలు వస్తాయని గుర్తుంచుకోండి. కానీ అలాంటి టైంలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నీ చేయి పట్టుకుంటాను. శత్రుకు అభద్రకు మేషక్కు పడవలసిన అవసరం వచ్చింది, కానీ వాళ్ళని కాపాడే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నీటిలో వెళ్ళవలసిన అవసరం వచ్చింది, దేవుడు ఏం చేశాడు? దాని మీద నడిపించాడు. ఇక్కడ ఏమంటా తెలుసా? హెబ్రీలు రాసిన పత్రికలో నీళ్ల మీద నడిపించాను అని ఉంటుంది. ఆరిన నేలను నడిచినట్టుగా వారు నీటి మీద నడిచిరి అని ఉంటుంది. కారణం ఏంటంటే ఒక్కొక్కసారి నడవలసిన అవసరం వస్తుంది. కుటుంబంలో సమస్యలు అనేకమైనవి వస్తాయి, కానీ మనం ఏం చేస్తామంటే భయపడిపోతూ ఉంటాం. భయపడిపోయి మనము చాలా బాధపడిపోతాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని యొక్క చిత్తం ఏదో, దేవుని యొక్క ప్రత్యక్షత ఏదో దేవుడు మన జీవితం ద్వారా చూపించాలనుకుంటున్నాడు. ఎంత పైకి తీసుకొచ్చిన తర్వాత సమస్య మనం ఏమనుకున్నా దేవుడు దీవించాడు అనుకుంటాం. లేదు, ఇంకా ప్రాసెస్ ఉన్నది. ఆయన తను ఏం చేస్తున్నాడంటే శుద్ధిపరుస్తూ ఆయన సమస్యల గుండా తీసుకువెళుతూ ఉన్నత స్థానానికి నడిపిస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇదేంటి పొలాల్లోంచి, చెరువుగట్ల మీద నుంచి, గోతులోంచి, అలాగా మళ్ళీ ఎడారిలో ఒంటెల మీద నుంచి, అలాగా ఫరో ఇంటి దగ్గర నుంచి, మళ్ళీ చెరసాలలో నుండి అలా పైకి తీసుకొచ్చాడు. తప్పించాడు రా బాబు దేవుడు అనుకుంటే మళ్ళీ వేరే దారి, తప్పించాడు రా బాబు అనుకుంటే చెరసాల, తప్పించాడు అనుకుంటే ఫైనల్ టచ్ ఏంటి తెలుసా? అతను ఫరో తర్వాత ఫరో అంతటి వాడయ్యాడు. ఈ ప్రాసెస్లో ఎంత విశ్వాసాన్ని కాపాడుకున్నాడు యోసేపు. ప్రేమైన సహోదరి సహోదరులారా, బైబిల్ జ్ఞానాన్ని బోధిస్తుంది. నీ జీవితంలో నీవు పడిపోయే పరిస్థితుల్లో పడిపోవద్దు అని చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత శక్తి ఉన్నదో తెలుసా? లోకాసు వార్త 7:27 ఏమంటాడంటే, గుడ్డివారు చూచున్నారు, చెడువారు వినుచున్నారు. చదవండమ్మా. ఇదిగో నేను ఎందుకు అతని యొక్క అది పోయింది తెలుసా మీకు? అక్కడ రాయబడి ఉంటుంది. మీరేం చూడడానికి వెళ్ళారు? ఇక్కడ ఈ వచనాలు చూస్తే 7:22 ఏమన్నది? మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు, గుడ్డివారు ఏం పొందుతున్నారు? కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు, చనిపోయిన వారు. ఇది అద్భుతాలు మాత్రమే కాకుండా బేదలకు సువార్త, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఇవన్నీ కలిసి ఉండాలన్నమాట. అద్భుతాలు ఉండాలి, సువార్త ప్రకటించడం ఉండాలి. ఒక్కొక్కసారి కేవలం అద్భుతాలనే మనం ఇన్స్టిట్యూట్ చేసామనుకోండి, సువార్త ప్రకటించడం మానేసామనుకోండి, అక్కడ దేవుని వాక్యం సంపూర్తి కాదు. ఒకవేళ సువార్తనే ప్రకటిస్తాము, ఈ అద్భుతాలు ఏమీ అది లేవు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, ఇంకేమీ లేవండి, అన్నీ ఆగిపోయినాయి అన్నాం అనుకోండి, అక్కడ నిజంగా దేవుని శక్తి పనిచేయడం లేదని మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా దేవుడు మనందరి జీవితంలో ఒక మంచి 3 ముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఒకటి జ్ఞానము. కుమారులు కుమార్తెలు, మీరు మీ తండ్రి ఉపదేశము వినండి. పరలోకపు తండ్రి ఉపదేశం మాత్రమే కాకుండా భూలోకపు తల్లి తండ్రి చెప్పే మాటలు వినండి. అవి మీ జీవితాన్ని సరిచేస్తాయి, మంచి జ్ఞానాన్ని బోధిస్తాయి, మంచి మార్గాన్ని నేర్పిస్తాయి. రెండవది, మన పరలోకపు తండ్రి లేదంటే క్రీస్తు ప్రభువారు ఆయన అధికారపూర్వకంగా బోధించాడు, ఆయన అధికారపూర్వకంగా స్వస్థ చేశాడు. మీరందరూ కూడా, మనమందరం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. కొన్నిసార్లు సమస్యల గుండా వెళ్ళినప్పుడు ప్రభువా ఏంటి నా జీవితంలో నువ్వు దేవుని క్రియ ఏది చూపించాలని నన్ను ఈ కష్టం గుండా నడిపిస్తున్నావు
కానీ నేను తట్టుకోలేని పరిస్థితి. అయితే ఆయనే మరలా వాగ్దానం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, సహించగలిగిన దానికంటే ఆయన మిమ్మల్ని ఎక్కువగా శ్రమ పడినాడు, అయినను దానిలో తప్పించుకునే మార్గమైన మీకు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరూ కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ అధికారాన్ని మా జీవితంలో కనుపరుస్తున్నందుకు వందనాలు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఇదిగో తండ్రి, మాకు డబ్బు శాశ్వతం కాదు. మీరిచ్చే జ్ఞానమే కావాలి. మీరిచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదం కావాలి, స్వస్థత కావాలి. ఈరోజు చాలామంది అవిశ్వాసంలో పడిపోతూ ఉన్నారు. నాకు పని అవ్వలేదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. నాకు పని అవ్వలేదు కాబట్టి ఆయనలో శక్తి లేదేమో అనుకుంటున్నారు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మా జీవితంలో ఉన్న మా విశ్వాసాన్ని మీరు బలపరచండి అయ్యా. చక్కని వాక్యం అందించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఈ సమయంలో మరి తమ్ముడు సాల్మన్ వచ్చి ఒక పల్లవి చరణం పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. పాటల షీట్ నుంచి 17వ పాట. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అనే పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమయంలో మనము సిద్ధపడదాము. పేజ్ నెంబర్ 4. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరట నేను దేవుని బలిపీఠం వద్దకు చేరుదును.
కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. మనమందరం కలిసి 5వ పేజీలో ఘోరమైన మా దోషముల చేత మేము తలంపుతోనూ మాటతోనూ క్రియతోనూ పాపం చేస్తున్నామని తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మకు సర్వశక్తి గల దేవుని ఎదుట ఒప్పుకొనుచున్నాము. కాబట్టి మమ్మల్ని కరుణింపమని దేవుని ప్రార్థించుచున్నాము. సర్వశక్తి గల దేవుడు మనలను కరుణించి మన పాపములను క్షమించి సకలమైన కీడుల నుండి మనలను విడిపించి సమస్త సద్గుణములందును మనలను స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. సర్వశక్తియు కనికరము కలిగిన దేవుడు మీ సమస్త పాపములను క్షమించి వాని నుండి మిమ్మల్ని విడుదల చేసి నిజముగా పశ్చాత్తాపపడుటకును మీ నడతను దిద్దుకొనుటకును తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మీకు దయచేయునుగాక. సమయంలో మంజుల గారు వచ్చి 10 ఆజ్ఞలు చదువుతారు. నెల మొదటి వారం కాబట్టి తప్పకుండా మనం చదువుకుందాం. మనం అందరూ లేచి నిలబడదాం. మీరు కొత్త మోడల్ ఏం పెట్టకండి. వచ్చారు కదా, కుదురు కూర్చోండి. ఏం టచ్ చేయకండి. ఇంకా 10 ఆజ్ఞలు చదువుతున్నామండి. నీ దేవుడైన ప్రభువు నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ప్రభువా మమ్మను కనికరించి ఆజ్ఞ గైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వానికి సాగిల పడకూడదు, వారిని పూజింపకూడదు. ప్రభువా మమ్మను కనికరించి ఆజ్ఞ గైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. నీ దేవుడైన ప్రభు నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ప్రభువా మమ్మను కనికరించి ఆజ్ఞ గైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనవలెను. ప్రభువా మమ్మను కనికరించి ఆజ్ఞ గైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. నీ దేవుడైన ప్రభు నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రభువా మమ్మను కనికరించి ఆజ్ఞ గైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. నీవు నరహత్య చేయకూడదు. ప్రభువా మమ్మను కనికరించి ఆజ్ఞ గైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. నీవు వ్యభిచరించకూడదు. ప్రభువా మమ్మను కనికరించి ఆజ్ఞ గైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. నీవు దొంగిలకూడదు. ప్రభువా మమ్మను కనికరించి ఆజ్ఞ గైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. నీవు అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ప్రభువా మమ్మను కనికరించి ఆజ్ఞ గైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ప్రభువా మమ్మను కనికరించి ఆజ్ఞ గైకొనుటకు నేను బతిమాలుకొనుచున్నాను. ఈ సమయంలో మరి మన అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని సహోదరులు రాజు గారు తో కలిసి మనం అందరూ కలిసి చెప్దాం. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటికి సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని ఏక కుమారుడును ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును దేవుని నుండి దేవుడును వెలుగు నుండి వెలుగును నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును సృజింపబడక జన్మించిన వాడును
జన్మించిన వాడును తండ్రితో ఏకత్వము గలవాడనై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ చేత కన్య మరియయందు అవతారమెత్తి మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొంతు పిలాతు అధికారము క్రింద సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనముల ప్రకారము మూడవ నాడు తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన బ్రతికి ఉన్న వారిని చనిపోయిన వారిని విమర్శించుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును. తండ్రితోను కుమారునితోను కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును. ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన ఒక్కటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. చనిపోయిన వారి పునరుద్ధానము కొరకును పరమందలి జీవము కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. సమయంలో మనమందరం కూర్చొని ప్రభురాత్రి భోజనానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పేజ్ నెంబర్ 18 చదువుతాను మీ కొరకు. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోను శ్రమపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహము కలిగి ఇక మీదట దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకొనుచున్న క్రొత్త నడవడి గల వారొకటి నిశ్చయించుకున్న మీరు విశ్వాసముతో దగ్గరకు వచ్చి మీ ఆదరణ కొరకు ఈ పరిశుద్ధ సంస్కారమును పుచ్చుకొనుడి. వినయముగా మోకాళ్ళుని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములు దేని మనసులో అందరూ కలిసి ఈ ప్రార్థన చెప్దాం. పేజ్ నెంబర్ 18. సర్వశక్తి గల దేవ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి, సమస్తమును సృజించినవాడా, మనుషులందరికీ న్యాయాధిపతి, నీ దివ్య మహాత్మ్యములకు విరోధముగా మేము తలంపుతోనూ మాటతోనూ క్రియతోనూ అడుగడుగునకు ఘోరముగా పాపం చేసి మిక్కిలి న్యాయమైన నీ ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము. మా నానావిధ పాపములను దుర్మార్గములను మేము ఒప్పుకొని విలపించుచున్నాము. ఈ మా కాణిక్రియలకై పట్టుదలగా పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా దుఃఖించుచున్నాము. వారి జ్ఞాపకము మాకు బాధాకరముగా ఉన్నది. వారి భారము తాళజాలనై ఉన్నది. మిక్కిలి కనికరము గల తండ్రి, మమ్మను కనికరించుము. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము జరిగినదంతయు క్షమించుము. నీ నామమునకు ఘనతయు మహిమయు కలుగునట్లు మేమిక క్రొత్త నడవడిక గలవారమై ఎల్లప్పుడూ నిన్ను సేవించి సంతోషపరచులాగున మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమేన్. మనమందరం కూడా ప్రార్థన పూర్వకందము. సర్వశక్తి గల దేవ, మా పరలోకపు తండ్రి, నీవు నిజముగా పరిశుద్ధుడవు, నీవు నిజముగా స్తుతి నందిన వాడవు. మా విమోచనము కొరకు మా స్వభావం ధరించుటకు శిలువ మీద మరణం పొందుటకును నీకు ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును నీ మహాకరుణ చేత ఇచ్చితివి కదా. దాని మీద ఒక్కమారి ఆయన తను తాను అర్పించిన తన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండు సంపూర్ణము నీవు చాలినది ఒలియు అర్పణ
వలనయు ప్రాయశ్చిత్తమును చేసి తన విలువలేని ఆ మరణమును గురించి శాశ్వత స్మరణ చేయుచుండని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుచుండవలనని తన పరిశుద్ధుల సువార్తయందు మాకు ఆజ్ఞాపించుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేదా ఆయన పాత్రలోనిది త్రాగున వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్ష చేసుకునేవాడు. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాల్సిందిగా పాస్టర్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా.
అపరాధిని యేసయ్యా కృప చూపి అపరాధిని యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరము గల ప్రభువా, మేము నానా విధములైన నీ గొప్ప కనికరములు విడిచి మా స్వనీతిని నమ్ముకొని నీ బల్ల యొద్దకు తెగించలేదు. నీ బల్ల క్రింద పడి ఉన్న మొక్కలు ఏరుకునేంత యోగ్యత కలవారం కాము. కానీ నువ్వు ఎల్లప్పుడూ కనికరించి లక్షణము కలిగిన మార్పు లేని ప్రభువువై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరములు నీ ప్రియకుమారుడైన క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడినట్లు మా ఆత్మలు ఆయన మిక్కిలి అమూల్యమైన రక్తము చేత కడుగుబడినట్లు మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించినట్లు తగిన రీతిగా ఆయన మాంసం తినుటకును ఆయన రక్తం తొగుటను మాకు అనుగ్రహింపము. ఆమేన్. సమయంలో మనం అందరం లేచి నిల్చుండి పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణమును క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ఈ సమయంలో మరి దేవునికి కానుకలు మనం సమర్పిందాము. మనం హృదయంలో నిశ్చయించిన కొద్దీ మరి దేవునికి మన ప్రతిష్టార్పణలు, మన యొక్క దశమ భాగాలు సమస్తం ఇచ్చి ఆయన పరిచర్యను మనం ప్రోత్సహిద్దాం. ప్రత్యేకమైన పాట మన యూత్ విరివిగా కానుకలు. మీ అందరికి పాటల పుస్తకం ఇచ్చాను. పాటల పుస్తకం చేతిలో లేని వాళ్ళు పని చెప్తాను. ఇప్పుడు పాటల పుస్తకాలు పక్క వాళ్ళ చేతిలోంచి లాక్కొచ్చే వాళ్ళు పని చెప్తాను. ఎవరి కాళ్ళకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. విరివిగా కానుకలు దేవునికి సమర్పించుము, సంతోషముతో పొందుము దీవెనను దినము. క్రీస్తు కృపావరము, క్రీస్తు కృపావరము. చూడుము విశ్వాస వీరులను, ప్రభుకై చిన్న వీరులను. చూడుము విశ్వాస వీరులను, ప్రభుకై చిన్న వీరులను.